ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? నువ్వు అనుకున్నదే జరిగిందిగా. ఝాన్సీ నన్ను అసహించుకొని వెళ్ళిపోతుంది. దీనికి కారణం నువ్వే. నువ్వు చేసిన తప్పుకి నన్ను నేరస్తుడిని చేశావు. నేనేమీ తప్పు చేయలేదు సార్. మీరు మీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందనుకుంటున్నారో నా ప్రేమలో కూడా అంతే నిజాయితీ ఉంది. నేనేం ఝాన్సీని మోసం చేసి మిమ్మల్ని దక్కించుకోవాలని నేను చూడలేదు సార్. నేనేం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేదు. నిజం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, చెప్పాను కూడా. ఇప్పుడు మీరు నన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా ప్రేమని మీరు అంగీకరిస్తారు. నెవర్ నెవర్, ఇట్స్ ఇంపాసిబుల్. అది జన్మలో జరగదు. ఇప్పటికీ ఎప్పటికీ నేను ఝాన్సీనే ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటాను. ఐ హేట్ యు అండ్ ఐ మీన్ ఇట్ అండ్ ఐ మీన్ ఇట్ అండ్ ఐ మీన్ ఇట్ అండ్ ఐ మీన్ ఇట్. ఏమండి, సంక్రాంతికి మా ఊరు వెళ్దామండి. ఇప్పుడు అలాంటి ప్రోగ్రాంలు పెట్టుకోకు రాణి. ఆ టైంలో కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. లేదండి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఎందుకని అంత ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నావు? స్వీటీకి నయమైతే మా ఊరు శివయ్య స్వామికి 108 బిందెల నీళ్లతో అభిషేకం చేస్తానని మొక్కుకున్నాను. ఏంటి, నువ్వు స్వీటీ కోసం ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నావా? అదేంటండి అలా అడిగారు? ఏ, నేను మొక్కుకోకూడదా? అది కాదు రాణి, తన సొంత వాళ్లే ఆ పిల్లల్ని దగ్గరికి తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. అలాంటిది నువ్వు ఆ పిల్లల్ని సొంత వాళ్లలా భావించి వాళ్ల కోసం మొక్కుకున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చాలా మంచిదాన్ని రాణి. నీ పేరే కాదు, నీ మనసు కూడా మహారాణి లాంటిదే. ఝాన్సీ అక్కకి సొంత వాళ్ళైనప్పుడు మనకు కూడా సొంత వాళ్లే కదండి.
నాకు జరిగిన అన్యాయానికి అవమానానికి నేనెప్పుడో ప్రాణాలు వదిలేసి ఉండాల్సింది. కానీ ఝాన్సీ అక్క నన్ను సొంత చెల్లిలా భావించి దగ్గరికి తీసుకుని నన్ను ఆదరించింది. మీలాంటి మంచి మనిషికిచ్చి పెళ్లి చేసి నా జీవితానికి ఒక అర్థం చూపించింది. స్వీటీ వంశీయులు ఝాన్సీ అక్కకి ఎలాగో నాకు అలాగే అండి. వాళ్ళు నా బిడ్డలతో సమానం. ఇప్పుడు ఆ శివయ్య దయ వల్ల స్వీటీకి నయమై ఆరోగ్యంగా ఉంది. అందుకని ఊరెళ్ళి మొక్కు తీర్చుకుంటాను. అక్క, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం, ఇలా వచ్చావు. అవును, ఒక్కదానివే వచ్చావు. బావగారు ఎక్కడా? నిన్నే అక్క అడిగేది, బావగారెక్కడా? ఏంటి రాణి బావగారు బావగారు అని విసిగిస్తున్నావు? ఏ నేనొక్కదాన్నే రాకూడదా? ఆయన ఉంటేనే రావాలా మీ ఇంటికి? ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? నీ గౌతమ్ బావ పెద్ద మోసగాడు. నన్ను మోసం చేశాడు. గౌతమ్ బావగారు నిన్ను మోసం చేయడం ఏంటక్క? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. మీ గౌతమ్ బావకి ఆల్రెడీ పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది. ఆ విషయం నాకు చెప్పకుండా దాచారు. గౌతమ్ బావగారికి పెళ్లి ఫిక్స్ అయిందా? ఎవరితో అక్క? నా ఫ్రెండ్ ప్రియాంకతో. ప్రియాంక మేడంతోనా? నమ్మలేకపోతున్నానక్క. ప్రియాంక అక్కతో పెళ్లి ఫిక్స్ అయిందా? విన్న మీకెలా ఉంటే మరి నాకెలా ఉంటుంది చెప్పు రాణి. నా ఫ్రెండ్ తో మ్యారేజ్ ఫిక్స్ అయిన విషయం దాచిపెట్టి ఇన్నాళ్ళు నన్ను పిచ్చిదాన్ని చేశారు. నిన్న నేను మాట్లాడాను కదా, కనీసం నాతో కూడా ఒక్క మాట అనలేదు. గౌతమ్ బావగారు ఇలా చేశారేంటి? నమ్మలేకపోతున్నాను. పాపం ఝాన్సీ ఎంత హర్ట్ అయి ఉంటుంది. ఐఎమ్ రియల్లీ సారీ ఝాన్సీ. నువ్వు బాధపడతావని నాకు తెలుసు, కానీ ఈ నిజం నీకు తెలిసి తీరాలి. నువ్వు బాధగా అలా వెళ్ళిపోతుంటే నేను తట్టుకోలేకపోయాను ఝాన్సీ. కనీసం నేనైనా నిన్ను ఆపి ఓదార్చాల్సింది. కుమిలిపోయి ఉంటావో ఏమో. ప్రియాంక, ప్రియాంక, నువ్వేంటిలా వచ్చావు? హాయ్ ఆంటీ. ఏంటి సడన్ గా ఈ టైంలో వచ్చావు? ఏమైనా చెప్పాలా? అది ఆంటీ, ఒకసారి ఝాన్సీని కలుద్దామని. ఇలా రా. ఆంటీ, ఎప్పుడూ లేంది ఇంటికొచ్చి మరీ ఝాన్సీ గురించి అడుగుతున్నావేంటి? ఆంటీ, అది ఝాన్సీకి నిజం చెప్పేశాను. ఏ నిజం? నేను గౌతమ్ గారిని ప్రేమిస్తున్న విషయం, మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయిన విషయం చెప్పేశాను. ఝాన్సీ, తను గౌతమ్. నేను ఆయన్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. మీరు నన్ను మోసం చేశారు గౌతమ్ గారు. ఝాన్సీ, ఝాన్సీ, చాలా మంచి పని చేశావు ప్రియాంక. నేను మోస్తున్న భారాన్ని దించేశావు. నాకిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇక మన సమస్యలన్నీ తీరినట్టే. నువ్వు గౌతమ్ని ఇంకా ఏ అడ్డు లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. ఏంటంటే అలా మాట్లాడతారు? ఒక పక్క ఝాన్సీకి అన్యాయం జరుగుతుంది కదా, అది కరెక్టే అంటారా? మనం మోసం చేస్తే అన్యాయం అవుతుంది, నిజం చెప్తే అన్యాయం ఎందుకవుతుంది? నువ్వు ఝాన్సీకి నిజం చెప్పావు,
ఇందులో తప్పే ఉంది? కానీ ఆంటీ, ఝాన్సీ చాలా మంచిది. తనే తప్పు చేయలేదు. కానీ పాపం బాధంతా తనే అనుభవిస్తుంది. తెలిసి తెలిసి నా ఫ్రెండ్ని బాధ పెట్టడం తప్పు కాదా? నాకు చాలా గిల్టీగా ఉందా ఆంటీ. చూడు ప్రియాంక, మనం రావి చెట్టుని దైవంలా భావించి పూజ చేస్తాం. కానీ మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తావా లేదా? కొన్ని విషయాల్లో అంతే ఉండాలి. ఆంటీ, ఎంతైనా తను నా స్నేహితురాలాంటీ. తను బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా. తప్పదు ప్రియాంక, ఈ విషయంలో ఎవరో ఒకరు బాధను స్వీకరించాల్సిందే. పోనీ గౌతమ్ని నువ్వు దూరం చేసుకుంటావా? కదా, ఎవరో ఒకరు త్యాగం చేయకపోతే ఈ సమస్యకి పరిష్కారం ఉండదు. మంచో చెడో ఝాన్సీకి విషయం తెలిసింది. తనే గౌతమ్కి దూరం అవుతుంది. అంటే ఏంటాంటీ? నా కోసం ఝాన్సీ తన ప్రేమని త్యాగం చేస్తుందంటారా? ఖచ్చితంగా చేస్తుంది. ఏంటో ఆంటీ, గౌతమ్ గారి ప్రేమని వదులుకోలేకపోతున్నాను. ఒక స్నేహితురాలిగా ఝాన్సీకి అన్యాయం చేయలేకపోతున్నాను. నేనొక స్వార్థపరురాలని మీ అబ్బాయి వేస్తున్న నిందని భరించలేకపోతున్నాను. తప్పు చేస్తున్నానన్న భయము, నా ప్రేమని గెలిపించుకోవాలన్న ఆశ, ప్రతిరోజు ఈ ఆలోచనలతో యుద్ధం చేయాల్సొస్తుంది. బాధపడకు ప్రియాంక. ఝాన్సీకి నువ్వు ఈరోజు నిజం చెప్పకపోయినా రేపు నేనైనా చెప్పేదాన్ని. తను అప్పుడు కూడా ఇలానే బాధపడేది. నీ మనసు దీనికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే గౌతమ్కి కాబోయే భార్యవి. నువ్వే నా కోడలివి. నా కొడుకు కన్నా నీ స్నేహమేమీ ఎక్కువ కాదు. ఝాన్సీ ప్రేమ కన్నా నీ ప్రేమేం తక్కువ కాదు. నువ్వింకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఒకరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, మరొకరు ప్రాణ స్నేహితురాలు. ఇంత జరుగుతున్నా ఈ విషయం నాకెందుకు చెప్పకుండా దాచారు? మీరు నన్ను మోసం చేశారు గౌతమ్ గారు. ఝాన్సీ, ఝాన్సీ! ప్లీజ్ ఝాన్సీ, ఫోన్ లిఫ్ట్ చేయి ఝాన్సీ. ఝాన్సీ, కమ్ ఆన్, లిఫ్ట్ ద ఫోన్. అయ్యో, వెళ్ళి మాట్లాడు. అదేంటక్క, గౌతమ్ బాబు గారు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసావేంటి? మరేం చేయమంటావు? అదే పనిగా కాల్ చేసి విసిగిస్తుంటే. అది కాదక్క, బావగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, ఒకసారి ఆయన చెప్పేది వినొచ్చు కదా. ఏం చెప్తారో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన సంజాయిషి వినడానికి నాకు ఓపిక లేదు. జరిగింది తలుచుకుంటేనే నాకు పిచ్చెక్కిపోతుంది. వదిలేసే రాణి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఝాన్సీ ఇంటికెళ్ళి ఉంటుందా? ఒకవేళ రాణి ఇంటికెళ్ళి ఉంటుందా? ఒకసారి రాణికి ఫోన్ చేసి కనుక్కుందాం. అది కాదక్క. ఎవరు? గౌతమ్ గారేనా? అనుకున్నాను. పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి నేను ఇక్కడికి వచ్చుంటానని ఎక్స్పెక్ట్ చేసి నీకు కాల్ చేశారు. నువ్వు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకు. నువ్వెలాగో ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నాకు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయకుండా ఎలా ఉంటానక్క? వద్దని చెప్తున్నాను కదా, ఫోన్ లిఫ్ట్ చేయకు. అక్క లేదక్క, నేను ఒక్కసారి లిఫ్ట్ చేసి బావగారితో మాట్లాడతాను. వద్దంటున్నాను కదా, ఫోన్ లేవు.
ప్లీజ్ అక్క నువ్వేం మాట్లాడద్దు, నేనే మాట్లాడతాను. ఇవ్వు. హలో హలో రాణి, ఇప్పుడు నువ్వు ఆయన గారితో ఫోన్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవ్వు. అయ్యో హలో హలో ఝాన్సీ ఝాన్సీ ఒకసారి నా మాట విను. నీ ఫోన్ కూడా నేను స్విచ్ ఆఫ్ చేస్తా. అక్క అక్క హలో హలో శ్రీధర్, హలో సార్. ఒకసారి ఝాన్సీకి ఫోన్ ఇవ్వ, మాట్లాడాలి. సార్ ఇక్కడ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది సార్. మీరు ఫోన్లో మాట్లాడడం కుదరదు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేయండి. అప్పుడే ఝాన్సీ మేడం మీ మాట వినే అవకాశం ఉంటుంది. లేదంటే ఇక్కడ ఫోన్లు పగలగొట్టేసేలా ఉన్నారు. సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వేడిగా కాఫీ తీసుకొస్తాను. నాకేం వద్దు. ఏమండి, మీరైనా గౌతమ్ బావ గారికి ఫోన్ చేసి విషయం చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పండి. ఆల్రెడీ నేను ఫోన్ చేసి చెప్పాను రాణి, సార్ ఇక్కడికి బయలుదేరి వస్తున్నారు. మీరు నా బంగారం అండి. రండి. పద పద. సరే అక్క, అయిందేదో అయిపోయింది, వదిలేసే. జస్ట్ పెళ్లి సంబంధం గురించి చెప్పలేదు, అంతేగాని పెళ్లి చేసుకోలేదు కదా. ఎందుకక్క కోపం? బావగారు సంబంధం కుదిరిన విషయం నీ దగ్గర దాచడం తప్పే, ఒప్పుకుంటాను. కానీ బావగారు ప్రియాంక అక్కని పెళ్లి చేసుకుంటానని అనడం లేదు కదా, ప్రేమిస్తున్నానని అనడం లేదు కదా. మరి ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? ఓహో, ఇప్పుడు నువ్వు ఆయనకి సపోర్ట్ గా మాట్లాడుతున్నావా? ఆయన చేసింది మాత్రం తప్పు కాదు, నేను కోపడ్డం మాత్రం తప్ప? నా ఉద్దేశం అది కాదక్క. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలుసు కదా. వాళ్ల బలవంతం మీదే బావగారు తల వంచుంటారు, అంతేగాని తను కావాలని మాత్రం చేసుండరు. ఏదో సోమేశ్వరరావు గారి సాటిస్ఫాక్షన్ కోసం బావగారు అలా చేసుంటారనుకుంటా. ఒక్కసారి బావగారి ప్లేస్ లో ఉండి నువ్వు ఆలోచించక్క. నా కోపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధం చూశారని, గౌతమ్ గారు దానికి అంగీకరించారని కాదు. నా ఫ్రెండ్ ప్రియాంకతో సంబంధం కుదిరింది అని తెలిసి కూడా ఆ విషయాన్ని నా దగ్గర దాచారు. అందుకు నాకు కోపంగా ఉంది. గౌతమ్ సార్ మీతో నిజం చెప్పకపోవడానికి ఏదో ఒక బలమైన కారణం ఉండొచ్చు కదా మేడం. ఆయన కారణాలు ఆయనకుంటే నా కారణాలు నాకు ఉన్నాయి. ఇప్పుడు ఆయనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అలా అనకక్క. బావగారిని అపార్థం చేసుకోకు. నువ్వు బాధపడే పని ఆయన ఎప్పటికీ చెయ్యరక్క. దయచేసి బావగారిని అర్థం చేసుకో. ఏంటి బావగారు అని ఆయన గారిని తెగ వెనకేసుకొస్తున్నావు? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను ఇలాగే ఇరిటేట్ చేస్తే నేను ఇక్కడ కూడా ఉండను, వెళ్ళిపోతాను. ఏంటి ఝాన్సీ ఇది? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ఆయన్ని నాతో మాట్లాడదని చెప్పు రాణి. ఝాన్సీ, దిస్ ఇస్ టూ మచ్. ఎంతసేపు నీ పంతం నీదేనా? ఒకసారి నేను చెప్పేది వినవేంటి? నువ్వు లాయర్వే కదా. అసలు ఏం జరిగింది, ఎందుకు నేను నీకు నిజం చెప్పకుండా దాచాల్సి వచ్చిందని ఆలోచించాలి కదా, నన్ను అడగాలి కదా. రాణి, ఆయన చెప్పే ప్రతిదీ వినడానికి నేనంత ఖాళీగా లేనని చెప్పు. అలా కాదక్క. ఝాన్సీ ప్లీజ్ జస్ట్ లిసన్ టు మీ. చెప్పాను కదా రాణి, నేను ఆయనతో మాట్లాడను అని. ఆయనైనా వెళ్ళమని చెప్పు, లేదంటే నేనైనా వెళ్ళిపోతాను. ఝాన్సీ ఝాన్సీ
ఝాన్సీ ఇలా మొండిగా ప్రవర్తించకుండా ఒకసారి నా మాట విను. నేను వినను. వినాల్సిన అవసరం నాకు లేదు. వినాలి. ఒక ఆరోపణ చేసినప్పుడు అవతల వాళ్ళు చెప్పే వివరణ కూడా నువ్వు వినాలి. ఇంకా ఏం వినాలి? అసలు ఎందుకు వినాలి? ఒక ఫ్రెండ్గా ప్రియాంకకు ఉన్నంత కన్సర్న్ కూడా నన్ను ప్రేమిస్తున్న మీకు లేదు. ఇవాళ కూడా ప్రియాంక నాకు ఈ విషయం చెప్పకపోతే మీరు ఎప్పటికీ చెప్పకుండా దాచేవారు. అసలు నన్ను ఈ విషయం నీకు చెప్పొద్దని చెప్పిందే ప్రియాంక. అసలు నేను నీకు ఆ రోజే ఈ విషయం చెప్పేద్దాం అనుకున్నాను. కానీ తనే మా ఫ్రెండ్షిప్ చెడిపోతుంది, దయచేసి కొన్ని రోజులు ఓపిక పట్టండి, నేనే టైం చూసుకొని చెప్తాను అని నన్ను బ్రతిమిలాడితే మీ ఫ్రెండ్షిప్కి రెస్పెక్ట్ ఇచ్చి నేను సైలెంట్గా ఉన్నాను. అయినా కూడా నువ్వు నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటావో అని భయంతో చెప్పడానికి నేను ట్రై చేశాను. మళ్ళీ ప్రియాంక అడ్డు చెప్పింది. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి నా మాట వినండి. ఝాన్సీకి ఇప్పుడే ఏం చెప్పకండి. వీలు చూసుకొని నేనే చెప్తాను. నన్ను చెప్పొద్దని చెప్పి ఇప్పుడు నేనేదో నేరం చేసినట్టుగా నీ ముందు నిలబెట్టి తను పెద్ద నిజాయితీ పరురాలని నిరూపించుకోవడానికి నీకు నిజం చెప్పింది. తనొక ఫ్రాడ్, తనొక సెల్ఫిష్ పర్సన్. అసలు నాకొస్తున్న కోపానికి దాన్ని... ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ని తక్కువ చేసి మాట్లాడితే నేను ఒప్పుకోనని చెప్పరాని. విన్నవరాని? తన స్వార్థం కోసం తన లవ్ మ్యాటర్ని దాచిన తన ఫ్రెండ్ గొప్పదైపోయింది. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నన్ను తప్పు పడుతున్నావు. తను స్వార్థపరురాలేమీ కాదు. తను మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో, మీకోసం ఎంతగా తప్పించిందో నాకు తెలుసు. అది మీలాంటి మోసగాడికి తెలీదు. ప్రియాంక గౌతమ్కి కాబోయే భార్య, త్వరలోనే ఇంటి కోడలవుతుంది. బాబాయ్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా పిన్ని. తాతయ్య, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా చెప్పు.